ఎస్టీయూ. ఇవాళ ఎస్టీయూకి సంబంధించి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ప్రారంభం నుంచి తొలి దశ నుంచి ఉంది. ముఖ్యంగా 1981 ఎస్టీయూకి దొంతులూరు సత్యనారాయణ రాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికై ఉపాధ్యాయ రంగ సంస్థల పైన చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడం, ఎస్టీయూను బలోపేతం చేసిన దాంట్లో రాష్ట్రంలో గుర్తుండిపోయేటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వంలో దొంతులూరు సత్యనారాయణ రాజు కూడా ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి జిల్లా. ఆయనతో పాటు ఏలూరులో ఉన్నటువంటి నారాయణమూర్తి గారు, ఇంకా అనేక మంది ఎదుర్కొన్నటువంటి ప్రతాప్ రాజు గారు. తర్వాత కాలంలో ఎస్టీయూ చాలా స్తబ్దుగా ఉండి బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కమిట్మెంట్ కలిగినటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ ఎస్టీయూకు ఉన్నటువంటి చరిత్ర, ఎస్టీయూ ఉపాధ్యాయ రంగ సంస్థల పైన ఇలాంటి రాజీ లేనటువంటి పోరాటాలు ఈ దేశంలో రాష్ట్రంలో విద్యారంగం పరిరక్షణ, సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకి విద్యను అందించడం, మన టీచర్స్గా మనం ఉపాధిగా ఉద్యోగులుగా మన కర్తవ్యమే కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి విద్యను అందించేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వ రంగ విద్యను పరిరక్షణ చేసేందుకు ఎస్టీయూ ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించింది. అంటే అనేకమైనటువంటి పోరాటాల్లో ఇవాళ ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వ రంగంలో విద్య కొనసాగింపు చేసే దాంట్లో ఎస్టీయూ చేసినటువంటి కృషిని విస్మరించలేనటువంటి కృషి నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో దొంతులూరు సత్యనారాయణ తర్వాత ఇవాళ మళ్ళీ ఎస్టీయూకి ఈ జిల్లా నుంచే రాష్ట్ర అధ్యక్షులుగా మరి సాయి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహించడం కూడా ఈ జిల్లాకి ఒక గర్వకారణం. ఎందుకంటే ఎస్టీయూని బలోపేతం చేసే దాంట్లో ఈ జిల్లా నుంచి కూడా మంచి పాత్ర, క్రియాశీలకమైనటువంటి పాత్ర చాలా దశాబ్దాల కాలంగా నిర్వహించడం, అంచేతనే ఆయన మళ్ళీ రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా గొప్ప విషయం. ఇవాళ శతాబ్ది ఉత్సవాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇటీవల కాలంలో మన ఎస్టీయూ పాత్ర చాలా బాగా ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ఒక మిలిటెన్సీ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమనే ఇందాక కార్యదర్శి గారు పెట్టినటువంటి నివేదికలో 62,000 మెంబర్షిప్ ఇవాళ రాష్ట్ర స్థాయిలో మనకి ఉన్నట్టుగా చెప్పారు. మనం రేపు శతాబ్ది ఉత్సవాల నాటికి 1,00,000 టార్గెట్తో ముందుకెళ్ళి మన సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అవకాశవాదంతో ఉన్నటువంటి సంఘాలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ ఎస్టీయూ అనేటువంటిది ఏదైతే చెప్తుందో నిజమైనటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఒక పక్క ఉపాధ్యాయ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సంస్థల పైన ఇవాళ అసలు మొత్తం ప్రభుత్వ రంగంలో విద్య లేకుండా చేయలేనటువంటి ప్రభుత్వం చేసేటువంటి కుట్రకి వ్యతిరేకంగా సిన్సియర్గా పనిచేసేటువంటి సంఘంగా ఇవాళ ఇతర ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా ఎస్టీయూ పట్ల ఒక అభినందన, ఒక వేడుకోలు ఉన్నటువంటి మన పరిస్థితి చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం బలోపేతం కావాల్సినటువంటి అవసరం, మన సంఘం మెంబర్షిప్ పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉందనేటువంటిది మనం అంతా గమనించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం.